ఎన్నికల సమయం ముగిసిందంతే. ఇంకా గడవాల్సిన 5 ఏళ్లు అలాగే ఉన్నాయి. అయినా అప్పుడే నెక్స్ట్ కాబోయే సీఎంల టాపిక్ తెరపైకొచ్చింది. కనీసం సగం కాలం గడవక ముందే 2029 ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కూడా గడవలేదు. అప్పుడే 2029 అని అంతా అంటున్నారు. ఓడిపోయిన పార్టీలకు ఎన్నికలు మళ్ళీ ఎంత త్వరగా వస్తే బావుండు అని అనిపిస్తోంది. వైసీపీ అయితే అదే ఊపులో ఉంది. ఈసారి మేము పక్కాగా గెలుస్తామని ఓడిన రోజు నుంచే చెబుతోంది. జగన్ సైతం టీడీపీ దాడులు చేస్తోందని, అధికారం మీకు శాశ్వతం అనుకుంటే పొరపాటు అని హెచ్చరిస్తున్నారు. ఇక వైసీపీ తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ కూడా రేసులోకి దూసుకొస్తోంది. వైఎస్ షర్మిలను ఏపీ సీఎం అని ఏపీకి వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి 1కి 10 సార్లు చెప్తున్నారు. అప్పుడప్పుడేదో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మద్దతుగా నిర్వహించిన సభలో కూడా షర్మిల కాబోయే సీఎం అన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలో కూడా మళ్ళీ అదే మాట అన్నారు. అలా ఆయన అన్నప్పుడల్లా వైఎస్ షర్మిల చిరునవ్వుతో ఆ మాటను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె ఈ రోజున ఎక్కడా గెలిచి తన సత్తా చాటుకోలేదు. ఆమె కడపలో పోటీ చేస్తే ఓట్ల శాతం బాగా తక్కువగా వచ్చింది. ఆమె ముందు ఎమ్మెల్యేగా గెలవాలి, తన నాయకత్వాన్ని జనంలో నిరూపించుకోవాలి. అప్పుడు కదా సీఎం ముచ్చట అన్నవారు చాలా మంది ఉన్నారు. అప్పుడన్న మాటలు ఇప్పటికే గుర్తొస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అని వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ లో కొందరన్న నాటికి ఆయన ఎంపీగా గెలిచారు. ఇక జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కూడా గెలిచి తన సత్తా చూపించారు. అలాగే ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 నుండి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇలా గెలిచిన వారి విషయంలో సీఎం అంటే చెల్లుతుంది, కానీ షర్మిలను ఊరికే సీఎం అంటే ఎలా అన్నవారు ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలిస్తే షర్మిలే సీఎం అని అనుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని అనుకున్నా ఏపీ సీఎం సీటు ఖాళీగా ఉందా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. చంద్రబాబు శక్తివంతుడైన సీఎంగా ఉన్నారు. ఇక టీడీపీలో భావి వారసుడు నారా లోకేష్ సీఎం కావాలని చూస్తున్నారు. ఆయన గతంలో 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ మంత్రిగా బాబు క్యాబినెట్లు చేరారు. బాబు తర్వాత లోకేష్ సీఎం అని ఆ పార్టీ వారు గట్టిగా నమ్ముతున్నారు. 2029లోనూ టీడీపీ విజయం తథ్యమని కూడా అంటున్నారు. సో కాబోయే సీఎం ఎవరు అంటే లోకేష్ అన్నది టీడీపీ మాట. వారి సంగతి అటుంచితే జనసేన నుంచి చూస్తే సీఎం అంటే పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, సీఎం పదవికి అడుగు దూరంలో ఉన్నారని కూడా ఆయన అభిమానులు సంబరంగా చెప్తున్నారు. 2029లో 6 అయినా పవన్ సీఎం కావాల్సిందేనని కూడా వారు బల్లగుద్దుతున్నారు. అలా అనుకుంటే కనుక 2029 నాటికి ఏపీ సీఎంగా పవన్ తప్ప మరొకరికి ఛాన్సే లేదని అంటున్నారు. ఈ లిస్టును బట్టి చూస్తుంటే 2029లో సీఎం సీటు రేసులో ఉన్నవారు జగన్, షర్మిల, పవన్, నారా లోకేష్ అని చెప్పవలసి ఉంటుంది. ఈ నలుగురు కాబోయే సీఎంలుగా ఎప్పటి నుంచే ఉన్నారు. మరి జనాలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇంకా ఓటు వేసిన వేలికి సిరాగుర్తు ఆరలేదు, కానీ 2029 సీఎం పదవి గురించి ఆలోచిస్తున్నారంటే వామ్మో, పాలిటిక్స్ అంటే ఇలానే ఉంటాయని అనుకోవాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.